కుప్పం నియోజకవర్గాన్ని మోడల్గా తయారు చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా కరెంటు సరఫరా చేస్తున్నామని చెప్పారు. గత 5 ఏళ్లు బిందు సేద్యం పడకేసిందన్నారు. వ్యవసాయంలో పెనుమార్పులు వస్తున్నాయని, డ్రోన్ల వినియోగం పెరిగిపోయిందన్నారు. డ్రోన్ల ద్వారా చెట్లను పరిశీలించవచ్చని, పురుగు మందులు కూడా వేయొచ్చని చెప్పారు. డైరీల ద్వారా ఆదాయం పెరిగిందని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో సేంద్రియ సాగుకు మరింత ప్రోత్సాహం అందిస్తామన్నారు. ప్రపంచ దేశాలన్నీ ప్రకృతి సేద్యం వైపు చూస్తున్నాయని తెలిపారు. ఇప్పుడు సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. బాధ్యత కూడా తీసుకొస్తాం. అన్నీ కూడా ఇంట్లో ఉండే చెత్త రోడ్డు మీద పారేసి మళ్ళా ఏదో తగలబెట్టడం, లేకుంటే రోడ్డు మీద ఎగరతా ఉండడం కాకుండా పరిశుభ్రమైన ప్రాంతంగా ఈ ప్రాంతానికి వస్తే రేపు రాబోయే రోజు నేను ఆలోచించేది కళ్యాణ్ డ్యామ్ను కూడా ఒక టూరిజం స్పాట్గా తయారు చేయాలని, మంచి గార్డెన్స్ అవన్నీ పెట్టి ఒక మంచి టూరిజం స్పాట్గా తయారు చేయాలని. అదే సమయంలో నేచురల్ ఫార్మింగ్ కూడా మీరు చేస్తే ఇక్కడ కొంతమంది టూరిస్ట్ చూసేట్టుగా, ఇప్పుడు ప్రపంచంలో మనం ఒకసారి పోతూ ఉంటాం, పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తూ ఉంటారు, ఏంటని పోతే వాళ్ళ అక్కడుండే అగ్రికల్చర్ చూడడానికి మనుషులు వస్తారు. ఇది అట్ట కాదు, ప్రకృతి సేద్యం, ఆరోగ్యకరంగా ఉండే వ్యవసాయం, దాన్ని చూడడానికి వచ్చే పరిస్థితి వస్తుంది. అవి కూడా మనం ఎట్ట చేయాలనో వర్కౌట్ చేస్తాం. 100% మీరందరూ ముందుకు వస్తే ZBNFకి వెళ్తాం. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్, అది మ్యాంగో కావచ్చు, ఫ్లవర్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇంకొక పక్కన మ్యాంగో గార్డెన్లో కూడా ఇంటర్ కల్టివేషన్ చేయొచ్చు. మీరు చేయలేకపోతే ఆ ఊర్లో ఉండే వాళ్ళు పెట్టుకుంటే, వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళకి ఆదాయం వస్తుంది. నేను కుప్పంలో చూశాను, 1 ఎకరా ZBNF చేస్తే 2 లక్షలు 3 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. ఒక 6-7 రకాల క్వాలిటీస్ ఇవే వెజిటబుల్స్ వేస్తున్నారు. కంటిన్యూగా వెజిటబుల్స్ వస్తూనే ఉంటాయి, హార్వెస్టింగ్ వస్తున్నాయి. దాంతో మినిమం నెలకు 30,000 ఆదాయం వస్తుంది ఉద్యోగం మారిగా. కానీ వాళ్ళు 2-3 పని చేసుకుంటున్నారు, బాగా వస్తూ ఉంది. ఇది కూడా మీరు ఆలోచిస్తే తిరుపతి ఈజ్ ఎ బిగ్ మార్కెట్ ఫర్ అస్ నేచురల్ ఫార్మింగ్కి. మీరు కానీ ఇక్కడ అవన్నీ తయారు చేస్తే తిరుపతిలో మార్కెట్లో మనం అమ్ముకోగలిగితే చాలా లాభం వస్తుంది. అయితే మీలో చాలామందికి నేను ఒకటే చెప్తున్నా, మీకు ఒక ఆలోచన ఉంటుంది, ఇవన్నీ ఎందుకు సార్ మీరు ఊరికి అనవసరంగా మాట్లాడుతున్నారు, కష్టంతో కూడింది, నాకు తలా కొద్దిగా డబ్బులు ఇచ్చేయచ్చు కదా, మేము అది చేసుకుంటాం కానీ ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మీలో. డోంట్ మిస్టేక్ మీ. అది నేను ఒకరికిద్దరికి ఇవ్వగలుగుతాను, అందరికి ఇవ్వలేను. రెండోది, ఒకవేళ ఇచ్చినా అది కూడా మీరు 2వ రోజు 3వ రోజు తాగేసి లేకుంటే ఏదో చేసి అయిపోతుంది, అడిగి మళ్ళీ మామూలుగానే ఉంటారు. అది నాకు ఇష్టం లేదు. నా వల్ల అయినంత వరకు నేను హెల్పింగ్ హ్యాండ్ ఇస్తూనే ఉన్నా. చదివించాలని చదివిస్తున్నాం, ఉద్యోగం కావాలని చెప్తూనే ఉన్నాం, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మీకోసం ఆలోచిస్తూనే ఉన్నాను. ఉపయోగించుకున్న వాళ్ళు ఉపయోగించుకున్నారు, నా ఆలోచనలు ఉపయోగించుకుని చాలామంది పైకి వచ్చారు. నేను చేయూతనిస్తే కొంతమంది పైకి వచ్చారు. అట్లా ఇక్కడే కాదు, హైదరాబాద్లో కొన్ని లక్షల మంది కోటీశ్వరులు అయ్యారంటే ఆ రోజు నేను చూపించిన విజన్ అది. ఒక ఔటర్ రింగ్ రోడ్డు కావచ్చు, ఒక ఐటీ కావచ్చు, ఒక విమానాశ్రయం కావచ్చు, ఏదైనా కానీ. అది కూడా మీరు తిరుపతి ఇప్పుడు రాబోయే రోజులు రంగంపేట వరకు తిరుపతి కలిసిపోతుంది. బీ క్లియర్. నేను ఒకటే ప్లాన్ చేస్తున్నాను, కళ్యాణ్ డ్యామ్ దగ్గర నుంచి నేరుగా ఐతేపల్లికి ఒక రోడ్డు వేయడం, ఐతేపల్లి నుంచి రామచంద్రాపురం ఒక ప్యారలల్ రోడ్డు తీసుకెళ్లడం, అక్కడి నుంచి వడమాలపేటకి వెళ్ళడం, అక్కడి నుంచి నేరుగా పాపానాయుడుపేట ఈ పక్కన తీసుకొని నేరుగా వరదయ్యపాలెం ఆ సైడ్ వెళ్ళడం, అది నేరుగా శ్రీ సిటీ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ రేణిగుంట నుంచి మళ్ళీ ఈ రోడ్ నేరుగా రేణిగుంటకు పోతుంది, మార్చారు. మళ్ళా నేను మాట్లాడుతున్నా, అది నేరుగా కపిల్ తీర్థం పోయి, కపిల్ తీర్థం నుంచి నేరుగా కరకంబాడికి పోయి, కరకంబాడి నుంచి రేణిగుంటకు వచ్చి, రేణిగుంట నుంచి వడమాలపేటకు పోయి, వడమాలపేట నుంచి మళ్ళా చంద్రగిరికి వచ్చి మళ్ళా కళ్యాణ్ డ్యామ్కి వచ్చేస్తుంది. ఈ రోడ్ వేస్తే ఇది తిరుపతి డెవలప్మెంట్. దీనికి ఒక ప్రణాళిక తయారు చేస్తాను. తయారు చేస్తే మీకు రోడ్లు వేస్తాం, అవిలాల ట్యాంక్ ఉంది డెవలప్ చేస్తాం, తిరుపతి జూ ఉంది బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాం, కాణిపాకం కాళహస్తి ఉంది 2 టెంపుల్స్ డెవలప్ చేస్తాం, తలకోన ఉంది, వాటర్ ఫాల్స్ డెవలప్ చేస్తాం. టూరిజాన్ని భవిష్యత్తులో టూరిజానికి చాలా డిమాండ్ ఉంటుంది, అవి కూడా వీలో పెట్టుకొని చేస్తాం. ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, ఇందులో మీకు ఎలాంటి అవకాశాలు వస్తాయో ఆ అవకాశాలు మీరు అందిపుచ్చుకోవాలి. నేను ఇప్పుడు చెప్పేసి వెళ్ళిపోతున్నాను, మీరు ఇంట్లో పడుకొని నిద్రపోతే మళ్ళీ మర్చిపోతారు.
ఓకే, ఇవన్నీ జరుగుతున్నాయి. నేను ఏ విధంగా దీంట్లో ఫిట్ ఇన్ అవుతాను, నేను ఏం చేసుకుంటే నాకు ఆదాయం వస్తుంది, నా వ్యవసాయంలో ఆదాయం వస్తుందా, ఇంకోటి ఆదాయం వస్తుందా, ఏది ఆదాయం వస్తుందో మీరు అవన్నీ వర్కౌట్ చేసుకుంటే మంచి ఇది వస్తుంది. అది కూడా చేయాల్సి నేను కోరుతున్నాను. ఇంకొక పక్కన ఇక్కడికి వచ్చిన 3311 kVA సబ్స్టేషన్ ఒకటి 5 కోట్ల రూపాయలు పెట్టి అది కూడా శాంక్షన్ చేశాం. ఇంకొక పక్కన 26 పంచాయతీరాజ్ రోడ్స్ అన్ని 3,18,00,000 పెట్టి అది కూడా శాంక్షన్ చేశాను. ఇవన్నీ చేస్తే శ్రీ సిటీ అయితే 1,10,00,000 పెట్టి మొత్తం దాన్ని డెవలప్ చేస్తున్నారు. మొత్తం ల్యాబ్స్ అవన్నీ కూడా అడిషనల్ అకామిడేషన్ కావాలంటే అవి కూడా చేసేస్తారు. ఇవన్నీ అయిపోతే ఒక 2-3 నెలల్లో అన్ని కంప్లీట్ చేసి నేను మళ్ళీ వచ్చే లోపల నేను చెప్పినట్టన్నీ మానిటర్ చేస్తాను. నేను కూడా ఆన్లైన్లో పెట్టుకొని అట్ ఎ టైం వాచ్ చేసుకుంటూ ఉంటాను. ఎక్కడైనా సరే కలెక్టర్ మిస్టేక్ చేసి గైడ్ చేస్తాం. దీన్ని లాజికల్గా తీసుకుపోవడానికి నేను ముందుకు పోతాం. నిన్నే ఒక 15 ఆటోలు ఇచ్చాం. 15 మందికి ఇండ్ల పైన సోలార్ పెట్టి ఇచ్చాం. ఆటోలు ఇచ్చాం, డబ్బులు ఇప్పించాం, సబ్సిడీ ఇచ్చాం. నెలకు 12,000 15,000 రూపాయలు వాళ్ళకు పొదుపు అవుతుంది. మామూలుగా పెట్రోల్ డీజిల్ కంటే 15,000 అంటే ఇది అదనపు ఆదాయం. 12,000 నుంచి 15,000 అదనపు ఆదాయం వచ్చే పరిస్థితికి వస్తుంది. ఇంకో పక్కన నేను చెప్పాను డ్రిప్ ఇరిగేషన్ అని. అన్ని మీరు ఎంతమంది ముందుకు వస్తే అందరికీ డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చే బాధ్యత తీసుకుంటాను. ఇంకొక పక్కన ఎస్జీ మార్ట్ అని ఒక ఆర్గనైజేషన్, వాళ్ళతో కూడా వర్కౌట్ చేశాం. నేరుగా మీ ఫేర్ ప్రైస్ షాప్, మీ షాపు కొట్టు, కిరాణా కొట్టుకి ఏ వస్తువులు కావాలన్నా ఆ వస్తువులని తీసుకొచ్చి అక్కడ పెట్టి మళ్ళీ దాన్ని మీరు డబ్బులు ఇచ్చిన తర్వాత అవన్నీ ఒక లైజాన్ పెట్టుకుంటారు. అన్ని కిరాణా కొట్లన్నీ మోడర్నైజ్ చేసి దానివల్ల మీ ఆదాయం పెంచే మార్గం కూడా చూసుకుంటాం. దగ్గరగానే ఏ బ్రాండ్లు మంచి బ్రాండ్లు ఉంటే ఆ బ్రాండ్లన్నీ కూడా పెడతాం. ఇది కూడా కుప్పంలో బాగా సక్సెస్ అయింది. దీన్ని కూడా చేస్తాం. ఇట్లా వేరియస్ ఇనిషియేటివ్స్ తీసుకొని నేను ఈరోజు మీ అందరి దగ్గరికి వచ్చాను. ఒకటే నేను చెప్తున్నా, నేను చేసిన పనులన్నీ కూడా మీ ఆదాయాన్ని పెంచడం, పర్యావరణాన్ని పరిరక్షించడం. నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది, మనం కేశవయ్య నాయుడు గారు ఒక ఆయన ఉండేవాడు. అప్పట్లో మేము స్టూడెంట్స్, ఆయన మా దగ్గర పిటిషన్లు పెట్టించేవాళ్ళు. ఇక్కడంతా మేకలు ఉన్నాయి, వాళ్ళు వచ్చారు, ఈ ఫారెస్ట్ వాళ్ళు సరిగా చేయడం లేదు అని మా దగ్గర పిటిషన్లు పెట్టించి ఆయన పోయి సోషల్ యాక్టివిస్ట్ కింద ఫాలో అప్ చేసేవాడు. నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఆయన పని అదే పని, సమాజం కోసం పనిచేసేవాడు. అప్పుడు మనందరూ అనుకునే లిటిగెంట్ కాదు. ఆయన చేసింది ఎన్విరాన్మెంట్ని కాపాడడానికి ఆయన పోరాటం చేసిన స్ఫూర్తి ఇప్పుడు కూడా జ్ఞాపకం వస్తూ ఉంది. ఇప్పుడు ప్రపంచం మొత్తం దాన్ని గుర్తించారు. అందుకనే ప్రపంచం మొత్తం మీరు చూస్తే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా పోవడం కోసం సోలార్, విండ్ ఇలాంటి ఎనర్జీ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజుల్లో విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, పంప్డ్ ఎనర్జీ, రాయలసీమలో అంటే థర్మల్ తయారు చేస్తాం. పైన నీళ్లు వదిలిపెడతాం, ఒక ట్యాంకులో ఉంటాయి, కిందకు వచ్చి కరెంట్ తయారవుతుంది, మళ్ళీ పైకి పంపిస్తాం, మళ్ళీ ఆ నీళ్లు కిందకు వస్తాయి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.